ప్రతి సండే అయినా నువ్వు ఫోన్లో ఏం చూస్తావు? ఏదైనా చేసుకో, బైబిల్ మాత్రం చదువు, ఫోన్ చూసుకో. అది అభి మా బిడ్డ వెళ్ళిపోతాం బాయ్. తర్వాత ఇంటికి వెళ్దాం. ఈరోజు నేను బ్యూటీ పార్లర్కి వెళ్తాను. నా చుట్టూ చాలా చెట్లు పోయింది, నా నెయిల్స్ కూడా బాగా పాడైపోయింది. నేను బ్యూటీ పార్లర్కి వెళ్తాను. అబ్బో అచ్చ కూడా మన అమ్మాయే. తర్వాత ఇంటికి కూడా వెళ్దాం ఒకసారి. టైం అయితే నేను బైబిల్ చదువుకోవాలి. రోమా 16:20 సమాధానకర్త దేవుడు సాతాను మీ కాళ్ళ క్రింద చిత్తుగా త్రొక్కించును. ఈ అమ్మాయి వాళ్ళ ఇంటికి మనం వెళ్ళలేము. ఏమో దేవుడి బిడ్డ, మనం వెళ్ళలేము. మనం ఇంకో ఇంటికి వెళ్ళిపోదాం. నాకు టైం అవుతుంది, మేకప్ వేసుకోవాలి, పార్టీకి వెళ్ళాలి. నేను పార్టీకి వెళ్ళాలి, తొందరగా రెడీ అవ్వాలి. నేను పార్టీకి వెళ్ళాలి. నువ్వు పార్టీకి వెళ్ళి బైబుల్ మాత్రం చదవగాక. తెల్లవారిపోయింది, నాకు క్రికెట్ అతనికి టైం అయింది. గబాన్ బో సచిన్ సిక్సర్ కొడతాడేమో. తర్వాత ఇంటికి వెళ్దాం. అబ్బో ఇప్పుడు అందరు మన బిడ్డల్ని మనం తీసుకుని వెళ్దాం. రాది మన బిడ్డలు మనం వెళ్ళిపోదాం. పాండి మనం వెళ్ళిపోదాం. మన బిడ్డలు పాండి వెళ్దాం. పాండి వెళ్ళిపోదాం. పాండి వెళ్ళిపోదాం. పాండి వెళ్ళిపోదాం. దేవుని కొరకు సాక్షులుగా నిలబడ్డాం కాబట్టి సాతాను మమ్మల్ని ఏమీ చేయలేకపోయారు. మేము డైలీ బైబిల్ చదువుకుంటున్నాం కాబట్టి మేము ఇలా సాతాను నుంచి తప్పించుకోగలిగాం. కాబట్టి మీరు కూడా రోజు బైబిల్ చదువుకోండి, సాతాను మిమ్మల్ని కూడా ఏం చేయదు.